ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా నాణ్యత లేని వస్తువులు కనిపిస్తున్నాయి. మరోవైపు పర్యావరణం దెబ్బతిని కాలుష్యంగా మారుతోంది. దాంతో మానవ జీవనంపై ప్రభావం పడుతోంది. సాధారణ జీవితకాలం ఒకప్పుడు 100 ఏళ్లు ఉంటే ఇప్పుడు కనీసం 60 ఏళ్లు ఆరోగ్యంగా జీవించడం లేదు. ఆడ మగ కలిస్తేనే సృష్టి. అలాంటిది రాబోయే కాలంలో మగవారే లేకుండా పోతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సృష్టి వైపరీత్యం దాపురించబోతోందని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే వై క్రోమోజోమ్ పూర్తిగా మటుమాయం కానుందని అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పుడే కాదు, 1 కోటి సంవత్సరాల తర్వాత జరగబోతోందట. డిఎన్ఏలో భాగమైన క్రోమోజోమ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్, మరొకటి వై క్రోమోజోమ్. ఆడవాళ్లలో 2 ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో 1 ఎక్స్, 1 వై క్రోమోజోములు ఉంటాయి. శిశువులు మగబిడ్డగా రూపొందడంలో వై క్రోమోజోములు కీలకంగా వ్యవహరిస్తాయి. గర్భంలో శిశువు పురుడు పోసుకున్న 12 వారాల తర్వాత ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే దాన్ని మేల్ క్రోమోజోమ్గా, ఎక్స్ను ఫీమేల్ క్రోమోజోమ్గా పిలుస్తారు. 2 ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్ వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు. అయితే రాను రాను ఎక్స్ క్రోమోజోములతో పోలిస్తే వై క్రోమోజోములు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. గత 30 కోట్ల ఏళ్లుగా వై క్రోమోజోమ్ ఏకంగా 95% పైగా కృశించిపోయినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే మరో 1 కోటేళ్ల తర్వాత వై క్రోమోజోమ్ పూర్తిగా తొలగిపోతుందని అంటున్నారు. రాబోయే కాలంలో మగజాతి మాయం కావడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మగజాతి లేకపోవడం అని అంటే సృష్టికే విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు ఎక్స్ క్రోమోజోముతో పోలిస్తే పరిమాణంలో కాదు, జన్యువుల సంఖ్యలో కూడా వై క్రోమోజోమ్ చిన్నది. అందులో ఒకప్పుడు 1438 జన్యువులు ఉండేవట. వై క్రోమోజోమ్స్లో 166 మిలియన్ సంవత్సరాల క్రితం 900కు పైగా జన్యువులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 55కు పడిపోయింది. 10 లక్షల సంవత్సరాలకు 5 జన్యువుల చొప్పున అంతరించిపోతున్నాయట. మొత్తంగా 1 కోటి సంవత్సరాల్లో పూర్తిగా వై క్రోమోజోములు అంతరించిపోయే ప్రమాదం ఉందని సైంటిస్ట్ జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వెల్లడించారు. అయితే వై క్రోమోజోమ్ అంతరించిన మగజాతి మనుగడకు ప్రమాదం ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. దాని స్థానంలో అవే లక్షణాలతో కూడిన మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో 1 రకం చిట్టెలుకల్లో ఇదే జరిగిందని వివరిస్తున్నారు. అంటే వై క్రోమోజోము అంతరించినా మగజాతి అంతరించే ప్రమాదం లేదని అంటున్నారు. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.